హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మే ముందుకి 150 గజాలలో G+1 హౌస్ మనకు ఎక్సలెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి డస్ట్ ఎక్కడ యూజ్ చేయకుండా మొత్తం ఇసుకతోటే మంచి క్వాలిటీగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి మీకు పూర్తిగా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాతనే ప్రైస్ చెప్తాను, లొకేషన్ చెప్తాను, మనకు అన్ని వివరాలు క్లియర్గా ఉంటాయి. అది పూర్తిగా చూసిన తర్వాతనే మీరు పైన ఓనర్ నెంబర్ ఉంటుందండి, ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఎవ్రీథింగ్, మీకు ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఇక ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మీకు తీసుకొస్తూనే ఉంటాను, రెగ్యులర్గా తీసుకొస్తుంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా పూర్తిగా చూసేద్దాం. ఈ హౌస్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా మీదేదైనా ప్రాపర్టీ కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు. ఇక లేట్ చేయకుండా హౌస్ మొత్తం చూసేద్దాం. ఇక చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం హౌస్ ముందు అయితే ఉన్నాం అనమాట. ఈ హౌస్ ముందు ఉన్నటువంటి ఈ రోడ్డు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు. ఈ 30 ఫీట్ రోడ్ అనేది మనకు రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్ గా మనకు మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది. మెయిన్ రోడ్ నుంచి ఈ హౌస్ దగ్గరికి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఒక 500 మీటర్స్ ఉంటుందన్నమాట. మనకు 500 మీటర్స్ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా మొత్తం కాలనీ మొత్తం చాలా వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంది. మనకి ఇక్కడ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక మనం హౌస్ కనుక ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి మనకి హౌస్ ఎలివేషన్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకు ఈజీగా ఫార్చునర్ కార్ కూడా వెళ్లే విధంగా మనకి ర్యాంప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కార్ పార్కింగ్ మొత్తం కూడా చూసుకోండి, చాలా స్పేషియస్ గా ఉంది. మనకు మొత్తం 2 కార్లు 3 బైక్లు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఈ కార్ పార్కింగ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కానీ ఇక మనకు ఇక్కడ అబౌవ్ 3000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి బోర్ పాయింట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అబౌవ్ 500 ఫీట్స్ వేసినటువంటి బోర్ అనమాట. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఫుల్ వాటర్ అనేది ఇక్కడ మనకి ఏరియాలో ఉంది. ఇక మనం దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో డిజైన్ చేసినటువంటి మనకు 2 BHK చూసేద్దాం. మనం కార్ పార్కింగ్ లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. దీనికి వచ్చేసరికి మనం ప్రెసెంట్ లోపలికి రాగానే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. చూస్తుండే ఎంత స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేశారు. గ్రౌండ్ కూడా మంచి మనకు చూడండి, మనకి మంచి లాంగ్ టైల్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇక మనకు హాల్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ టీవీ యూనిట్ చూసుకోండి, మనకి చాలా బ్యూటిఫుల్ గా చేశారు. 100 ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా దీంట్లో ప్లే చేసుకునే విధంగా ఉంది. ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకి ఊఫర్ బాక్స్ లైన్, ఏమైనా సెటప్ బాక్స్ లైన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఇక మనకు ఈ మెయిన్ డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి, ఇండియన్ టేక్వుడ్ డోర్ తోటే మంచి డిజైన్ తోటి మనకి డోర్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకు కిచెన్ సెటప్ చూసుకోండి, మనకి ఈజీగా ఒక 2-3 అనేది కూడా లోపల మనకు కిచెన్ లో వర్క్ అనేది చేసుకోవచ్చు. మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనకు చూసుకోండి పూజ రూమ్, సపరేట్ గా పూజ రూమ్ సెటప్ చేశారు. లోపల ఒక పర్సన్ కూర్చొని కూడా లోపల పూజ చేసుకునే విధంగా మనకి టైల్స్ ఫినిషింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ బేసిన్ అనమాట. ఇక్కడ మనం డైనింగ్ సెక్షన్ లాగా డిజైన్ చేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి విండోస్ చూసుకోండి, మనకు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ విత్ మస్కిటో జాలీ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కానీ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి చూసుకోండి మనకు సెల్ఫ్లు ఇచ్చారు, అలాగే మనకు బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. మనకి వెస్టర్న్ కమోడ్ తోటి చూడండి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మంచి స్పేషియస్ గా మనకు బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అలాగే దీనికి కూడా వచ్చేసరికి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చూడండి ఇండియన్ కమోడ్ తోటి అటాచ్డ్ వాష్రూమ్ మనకు విత్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఉన్నటువంటి స్పెసిఫిక్ ఏంటంటే ఇది సపరేట్ గా ఒక రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు అది సింగిల్ బెడ్రూమ్ లాగా, ఇది సింగిల్ రూమ్ లాగా కూడా మనకు రెంటల్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే దీనికి అటు నుంచి ఎంట్రన్స్ 1 BHK ఉంది. సపరేట్ గా దీనికి కూడా మనకి ఈస్ట్ సైడ్ కి వచ్చేసరికి మనకు పార్కింగ్ లో నుంచి ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే చూసేసాం కదండి, చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంకో విషయం అండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి 3.5 feet గల్లీ చూస్తున్నారు కండి,
మనకు ఆ కార్నర్ లో కూడా వీళ్ళు ఎవరైనా సపరేట్ గా రూమ్ తీసుకుంటే రూమ్ ఇస్తే వాళ్ళకి వాష్ ఏరియా లాగా మనకైతే ప్రొవైడ్ చేస్తారో చూస్తున్నారు అండి. ఇక మనం పైకి వెళ్ళేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్ ని చూసేద్దాం పదండి. సో గైస్ చూసారు కానీ మనకు పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట. మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. స్టీల్ రైలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అయితే మనకు 2 BHK అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ 2 BHK ముందు మనకు కారిడార్ చూడండి మంచి స్పేషియస్ గా ఉంది. మన పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ సైడ్ మనకు నార్త్ సైడ్ గల్లీ చూసుకున్నట్లయితే చూడండి మనకి సపరేట్ గా ఒక చిన్న వాష్ ఏరియా అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లాస్ట్ లో. ఇక దీనికి వచ్చేసరికి మనకు 2 ఎంట్రన్స్ ఉంటాయండి. ఒకటి నార్త్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అలాగే మనకు ఈస్ట్ డోర్ అనేది ఉందన్నమాట. ఇక మనం ఈస్ట్ డోర్ లో నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక ఈస్ట్ డోర్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ తోటి ఇండియన్ టేక్వుడ్ తోటి మంచి ఫినిషింగ్ తోటి మంచి డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఎంత స్పేషియస్ గా ఈ హాల్ అనేది డిజైన్ చేశారో. మనకు 100 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకైతే డిజైన్ చేశారు. మనకు ఫాల్ సీలింగ్ మొత్తం LED లైట్స్ తోటి బ్యూటిఫుల్ కలర్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీనికి కూడా చూసుకున్నట్లయితే మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకి అలాగే సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అనమాట. చూడండి 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ LED లైట్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ సపరేట్ గా వాషింగ్ మిషన్ కి ప్రొవైడ్ చేసుకోవడానికి ఏదో సపరేట్ గా ఏదైనా వాష్ ఏరియా లాగా మనకు సపరేట్ గా బాల్కనీ అనేది డిజైన్ చేశారనమాట. చూస్తున్నారుగా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో మనకు కిచెన్ సెటప్ చూసుకోండి. కిచెన్ సెటప్ మొత్తం చూసుకోండి ఒక 4-5 కూడా ఈజీగా లోపల వర్క్ చేసుకోవచ్చు. మనకు మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. ఇక సన్కి పక్కనే మనకు కొంచెం స్పేస్ ఇచ్చి యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకు ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ అనేది సెటప్ చేశారనమాట. పూజ రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. చూడండి మంచిగా టైల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకు ఈ డైనింగ్ సెక్షన్ లో కూడా సెల్ఫ్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇక మనం ఎంట్రన్స్ లోకి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వెస్టర్న్ కమోడ్ తోటి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాము. చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం చూడండి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి సపరేట్ గా వాల్ కలర్స్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు. మనకి చూడండి విండోస్ అయినా మనకి ఇక్కడ ఉన్న బీరువా ప్రొవిజన్ అయినా ఇక్కడ మనకు సెల్ఫ్లు అయినా దీనికి వచ్చేసరికి సపరేట్ గా మనకు ఇవ్వండి చూడండి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ పాయింట్ ఉంది. అలాగే మనకి వాష్రూమ్ చూసుకోండి చాలా పెద్ద వాష్రూమ్ వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఇదే విధంగా దీంట్లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ అనేది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి సపరేట్ వాల్ కలర్ అనేది డిజైన్ చేశారు. అదే విధంగా మనకు పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దీనికి వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే బీరో ప్రొవిజన్ ఇచ్చారు, మనకి సెల్ఫ్లు ఇచ్చారు. చూసారు కదా అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ మనకి ఎంతో బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. మరి హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. సో చూసారు కదండి మంచి ప్లానింగ్ తోటి మనకు G+1 కింద 2 BHK అలాగే పైన 2 BHK మనకు 150 గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ముందుగా ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ 27x50 డైమెన్షన్స్ ఉంటుంది అనమాట. 27 విడ్త్ 50 లెంత్ అనేది ఉంటుంది. ప్లాట్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఈ హౌస్ కి అన్ని కనెక్షన్స్ తోటి అన్ని అప్రూవల్స్ తోటి ఫుల్ LRS పేమెంట్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇక ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బాలాపూర్ నుంచి మల్లాపూర్కి వచ్చేటువంటి మల్లాపూర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అనమాట. RCI మెయిన్ రోడ్డు. ఈ RCI మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు ఈ హౌస్ అనేది అవైలబుల్లో ఉంది. నియర్ బై చూసుకున్నట్లయితే మనకు మెట్రో స్టేషన్ కైనా మనకు మంచి కమర్షియల్ ఏరియాకి చాలా దగ్గరలో మనకు సిటీ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అనేది ఉందన్నమాట. మరి ఈ హౌస్ ఇక్కడ మనకు కోడ్ చేస్తున్నటువంటి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకు 1,15,00,000 అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఇది మీకు అప్ టు 90% వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది అనమాట. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్రూవల్ అనేది తీసుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి మంచి హౌసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ ప్లాట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను మీ ముందుకి రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇల్లు చూసుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్.